లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టాక్ అబౌట్ షుగర్ ఓన్లీ. షుగర్ అనేది బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి తీసేయాలి. సన్ అనే ఇంటెన్సిటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం షుగర్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఇంకా ఉంటాం కాబట్టి. సో 11 to 3 మధ్యలో లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్ కన్సంప్షన్ తీసుకోవచ్చు. అలాగని చెప్పి ఇంట్లో వండిన సున్నుండలు, బేసన్ లడ్డు, గోందు లడ్డు అలాంటిని ఎనిమీ కింద చూడొద్దు. అవి చాలా ట్రెడిషనల్గా మన గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన మనకి గిఫ్ట్స్ అన్నమాట. అవి కంపల్సరీ తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో ఉన్న కొవ్వు పదార్థాలు, ఎస్పెషల్లీ గీ నుంచి వచ్చే కొవ్వు మన యొక్క షుగర్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. అందులో ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల మన హెల్త్కి ఇంకా బెనిఫిట్. సెకండ్, ప్లాస్టిక్ అనేది వద్దు. సో మన హెల్దీ ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ ఇట్ ఈజ్ అన్హెల్దీ. థర్డ్ వచ్చి మైండ్ఫుల్ ఈటింగ్. మనం టీవీ చూస్తూ కానీ మొబైల్ చూస్తూ కానీ భోజనం చేయకూడదు. మనం భోజనం చేసేటప్పుడు భోజనం మీదే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండాలి. ప్రతి ముద్ద మన యొక్క నోట్లోనే డైజెషన్ అవ్వాలి. మన యొక్క స్టమక్ చేసే పని ఓన్లీ అబ్జార్ప్షన్. అండ్ ఫోర్త్ సూత్రం ఏంటంటే, సన్సెట్ అయిన తర్వాత నో ఐస్ క్రీమ్స్, నో కేక్స్, నో జంక్ ఫుడ్. సో ఇలాంటి 4 సూత్రాలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఈ 4 మన యొక్క లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. షుగర్ క్రేవింగ్స్ తగ్గాలి అంటే మెయిన్గా మంచి నిద్ర ఉండాలి. నిద్ర మంచిగా ఉంటే షుగర్ మీద క్రేవింగ్స్ రావు. సెకండ్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే కూడా మన యొక్క షుగర్ మీద క్రేవింగ్స్ ఉండవు. సో ఎప్పుడైతే మనం షుగర్ ఎప్పుడన్నా తీసుకున్నప్పటికీ 2 హెల్దీ మీల్స్ మధ్యలో తీసుకుంటే వాటి యొక్క దుష్ప్రభావం తక్కువ ఉంటుంది.